ఈ ఉదయకాల సమయములో మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక చిన్న వచన భాగాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుదము. పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనము ద్వారా మనందరితో మాట్లాడును గాక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రన్నింగ్? వై షుడ్ వి రన్? ఎందుకు పరిగెత్తాలి? పరుగు వ్యర్థం కాదు అని పౌలు గారు చెప్పారు కదా. అసలు ఎందుకు పరిగెత్తాలి అనేటువంటి యొక్క మాటను ఈ వారం మనం ధ్యానం చేద్దామని నేను మీకు ముందుగా తెలియచేయటం కూడా జరిగింది. పరిగెత్తటం అనేది జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ అర్జెన్సీ. ఏదో ఆయనకి అర్జెంట్ ఏదో ఉంది, అందుకే అతను పరిగెడుతున్నాడు. జనరల్గా అందరూ వాక్ చేస్తారు, కానీ ఆయన పరిగెడుతున్నాడు అని అంటే ఆయనకేదో అర్జెంట్ ఏదో ఉంది. దెర్ ఈస్ సంథింగ్ అర్జెంట్ వర్క్ ఆర్ అర్జెంట్ కాల్. రన్నింగ్ అనేది అర్జెన్సీని చూపిస్తూ ఉంది. అండ్ రన్నింగ్ అనేది టైము యొక్క విలువను కూడా చూపిస్తూ ఉంది. ద నీడ్ ఆఫ్ టైం. సమయాన్ని సేవ్ చేయడం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. పౌలు గారు అన్నాడు, నేను పరిగెడుతున్నాను అని చెప్పాడు. అంటే ఆయన పరిగెత్తడంలో బహుశా ఈ 2 మనం చూడొచ్చు. ఒకటి అర్జెన్సీ చూడొచ్చు. మన బిషప్ తండ్రి గారు, బిషప్ ఎర్నెస్ట్ పి కొమన్పల్లయ్య గారు ప్రభు దగ్గర ఉన్నారు. వారి లోకంలో ఉన్నప్పుడు ఒక చక్కని స్లోగన్ చెప్పేవారు. అదేంటి అనంటే, సువార్త ప్రకటించేటప్పుడు we preach, we have no time. సువార్త ప్రకటించేటప్పుడు మనకి సమయం లేదు, రేపనేది లేదు, ఈరోజే అన్నట్లుగా మనము పరిగెత్తి సేవ చేయాలి. కానీ దేవుని పని చేసేటప్పుడు, ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, సంఘాలు స్థాపించేటప్పుడు, దేవుని పనిని స్థిరపరిచేటప్పుడు 100 సంవత్సరాలకు కూడా యేసయ్య రాడు అన్నట్టు పనిచేయాలంట. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించేటప్పుడు యేసయ్య రేపే వచ్చేస్తున్నాడు అన్నట్టు చేయాలి. దేవుని పనిని స్థిరంగా చేసేటప్పుడు మాత్రం 100 సంవత్సరాలకి సరిపడా పనిచేయాలి అని. దెర్ ఈస్ సమ్ అర్జెన్సీ, బట్ అయినా కూడా దాన్ని ఒక స్థిరమైన రీతిగా నిర్మాణాత్మకంగా చేయాలి అనేది తెలియజేశారు. పౌలు గారు కూడా అదే, నేను పరిగెడుతున్నాను అన్నాడు, నా పరుగు వ్యర్థం కాదు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదివినప్పుడు నేను పరుగెడుతూ ఉన్నాను అని అంటాడు. నేను పరిగెడుతూ ఉన్నాను. చదువుతారా? మనము ఇది వరకే నేను గెలిచానని అనుకోనను, పొందానని నేను అనుకోను. దేని నిమిత్తము పట్టబడితేనో. 14వ వచనములు అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాను. నేను పరిగెడుతున్నాను. ఎందుకు పరిగెడుతున్నాను? నా ముందు బహుమానం ఉంది. ఆ బహుమానము కొరకు నేను పరిగెడుతున్నాను.
కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 9:24-25 వచనములు అంటాడు, మనము కూడా మీరు కూడా పరిగెత్తండి. ఎందుకు అనంటే బహుమానము పొందునంతగా మీరు కూడా పరిగెత్తుడి. నేను పరిగెడుతున్నాను, మీరు కూడా పరిగెత్తుడి. మన బిషప్ తండ్రి గారి గురించి ఒక మాట ఎప్పుడు మేము అందరం చెప్పుకుంటూ ఉంటాం. అయ్యగారు నిద్రపోడు, ఎవ్వరిని నిద్రపోనివ్వడు అని. ఒక్కోసారి బిషప్ అయ్య గారి దగ్గర నుంచి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ వస్తుంది, 4 గంటలకు ఫోన్ వస్తుంది. ఏమయ్యా నిద్ర లేపానా అంటాడు. నిద్రపోరు. ఎందుకంటే మరి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మన్నా మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అండ్ విదేశాల్లో మన్నా మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ అయింది. ఇద్దరు చిన్న పిల్లలతో ప్రారంభమైన మన్నా మినిస్ట్రీ, అనాథ బిడ్డలు ఇద్దరు, తల్లి చనిపోతూ ఉంటే ఆ పిల్లల్ని టేకప్ చేసి వారిని పోషించటంతో ప్రారంభమైన మన్నా మినిస్ట్రీ ఇన్ ద 1966లో, నియర్ అబౌట్ 60 years. సో ఇంత అభివృద్ధి చెందడానికి వారి యొక్క కృషి, వారి ప్రయాస, వారి పరుగు, వారు నిద్ర లేనటువంటి రాత్రులు, దినాలు, ప్రయాణాలు, అయ్యో భయంకరం. సో పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, నేను పరిగెడుతున్నాను, మీరు కూడా పరిగెత్తండి. నేను ఎందుకు పరిగెడుతున్నానంటే నాకు బహుమానం వస్తుంది. నేను దేవుని పని చేస్తున్నాను, దేని కొరకు పిలువబడ్డానో ఆ 3 వచనాలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. నేను దేని కొరకు పిలువబడ్డానో దాని కొరకు పరిగెడుతున్నాను. నేను పరిగెడుతున్నాను గనక నాకు బహుమానం ఉంది, అందుకే నేను పరిగెడుతున్నాను అంటాడు ఫిలిప్పీ పత్రికలో. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, మీరు కూడా పరిగెత్తండి. పరిగెత్తేదానికి బదులుగా ఆపోజిట్ ఏంటో తెలుసా? చాలా మంది క్యాట్ వాక్ చేస్తూ ఉన్నారు. క్యాట్ వాక్కి ఆపోజిట్ ఏంటో తెలుసా? డాగ్ వాక్. డాగ్ ఎప్పుడైనా మీరు చూసారా? దాని వాకింగ్ చూసారా ఎప్పుడైనా? అది ప్రశాంతంగా నడవదు, అది నడకే పరుగు దానికి. మీరు ఈ 1 గంట తర్వాత మీరు బయటికి వెళ్తారు, అప్పటి నుంచి గమనించండి, డాగ్ వాక్ చూడండి. మామూలుగా నడుస్తుందేమో చూడండి మీరు, ఎప్పుడైనా నడవదు, దాని నడకే రన్నింగ్ అన్నమాట. ఏమిటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే అర్జెంటుగా వెళ్తున్నట్టు కనపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నట్టు ఏం లేదు, ఏం పని లేదు, ఊరికే వెళ్తున్నాను అంటది అంతే. కానీ మనకు పని ఉంది, మనం బహుమానం పొందే వాళ్ళమి, ఇంకా పరిగెత్తే వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో చాలా మంది క్యాట్ వాక్లోనే ఉన్నారు. ఇంకా దేవుని రాజ్యం, దేవుని పని, దేవుని కార్యములు, దేవుని యొక్క బహుమానం, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొంది ఈ లోకంలో మంచిగా జీవించాలి అనుకున్నవారు పరిగెత్తాలి. అందుకనే మనం కూడా పరిగెత్తుదాం అంటాడు పౌలు గారు. పరిగెడదాం, మనం అందరం కూడా పరిగెడదాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు కదా, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తుదము. సో ఆయన కలిపేసుకొని మనందరితో మాట్లాడుతున్నాడు. మనం పరిగెడదాం అన్నాడు. పరిగెడదాం అన్నవాడు పరిగెత్తకుండా కూర్చొని చెప్తున్నాడా? నో, ఐఎమ్ రన్నింగ్, నేను పరిగెడుతున్నాను అన్నాడు. అంతేకాకుండా మీరు కూడా పరిగెత్తండి, మనం పరిగెత్తుదాం. సో 3 విషయాలు చూసారా? మనము, నేను, మీరు, అందరము కలిసి పరిగెత్తు వారిగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలమైన మనం విశ్వాస జీవితంలో పరిగెత్తుట అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ రోజు దేవుని వాక్యంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. కొందరు పరిగెడుతున్నారు కానీ గురి లేకుండా పరిగెడుతున్నారు. అందుకనే మనం 1 కొరింథీ 9:26లో చూసినప్పుడు, నేను గురి లేకుండా పరిగెత్తువాడను కాను. ఒకవేళ పౌలు గారిని అడుగుతుంటే, ఏమిటయ్యా నీ పరుగు ఏమిటి అని అంటే, నేను గురి లేకుండా పరిగెత్తటం లేదయ్యా. ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక గోల్ ఆయన రీచ్ అవ్వడానికి
గురి లేకుండా నేనేం పరిగెట్టడం లేదు అని అంటాడు. అంటే దాని అర్థం, దానికన్నా మనం కొంచెం రివర్స్లో ఆలోచిస్తే కొంతమంది పరిగెడుతుంటారు కానీ గురి లేకుండా పరిగెడుతుండొచ్చు. గురి లేకుండా పరిగెత్తినటువంటి వారు బైబిల్లో ఒకవేళ మీరు నోట్ చేసుకోండి. ఒకటి యెషయా గ్రంథం 59:7లో పాపము చెయ్యడానికి పరుగెత్తుచున్నారు అనే మాట మనం చదువుతాం. కొందరు పరిగెడుతున్నారు దేనికంటే పాపము చేయడానికి. వారి గమ్యం ఏంటి? పాపం వలన వచ్చు జీతము. సామెతలు 1:16, 6-8 వచనం చదివినట్లయితే 6:8 కీడు చేయుటకు కొందరు పరుగెడుతూ ఉన్నారట. చెప్పండి, వారు దేనికి పరిగెడుతున్నారు? ఎదుటివానికి కీడు చేయడానికి, నమ్మిన వారికి కీడు చేయడానికి వారు పరుగెడుతూ ఉన్నారు అనే మాట చదువుతాం. 2వ రాజుల గ్రంథం 5:21 గెహజీ డబ్బు సంపాదన కొరకై పరుగెడుతూ ఉన్నాడు. ఈ లోకములో అశాశ్వతమైన విడిచిపెట్టవలసినటువంటి ధనము వెంట పరిగెడుతున్నాడు. యూదా పత్రిక 1:11 అంటాడు, చాలా మంది బిలాము వెళ్ళినటువంటి తప్పు త్రోవలలో పరుగెడుతున్నారు. చెప్పండి, ఏ త్రోవలో పరిగెడుతున్నారు? తప్పు త్రోవలలో. సరైన త్రోవ కాదు, చాలా తప్పుడు మార్గాలలో వారు పరుగెడుతూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 18:22-23 చదివితే కొంతమంది ఏ సమాచారం లేకపోయినా కూడా అహీమయస్సులాగా బహుమానము లేకపోయినా కూడా పరిగెడుతూనే ఉన్నారట. ఈ సంఘటన ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎంత ఫన్నీగా ఉంటుందో సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, దావీదు పెద్దవాడైపోయాడు. ఆయన కుమారులు ఆయన సింహాసనాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అబ్షలోం అనేటువంటి కుమారుడు యుద్ధం ప్రకటించాడు. డాడీ, నేను నీ మీదకి వస్తున్నాను, నేను నీ సింహాసనం మీద కూర్చోవాలి. అబ్షలోము వాడితోటి ఎందుకురా ఈ గొడవ, కుమారుడే కదా అని ఆయన కొంచెం తప్పుకున్నాడు. కానీ సేనాధిపతి యోవాబు, సైన్యము ఊరుకోరు కదా, ఎవరైనా యుద్ధానికి వస్తే వాళ్ళు ఆయన్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దావీదు కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఖచ్చితంగా యోవాబు అనేవాడు సేనాధిపతి సామాన్యుడు కాదు, వాడు వెనక ముందు చూడకుండా వేసేస్తాడు. నా కుమారుడు అబ్షలోం ఈరోజు అయిపోతాడరా అనుకొని చాలా దిగులుగా కూర్చొని ఉన్నాడు. అనుకున్నంత పని అయింది. అబ్షలోము ఆ బదరి వృక్షాల క్రింద చిక్కుకుపోయాడు. ఆయన బాణంతో కొట్టేశారు. ఈ వార్త దావీదు గారికి చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే చనిపోయింది కుమారుడే కదా. కుషి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో మళ్ళీ వచ్చాడు అహీమయస్. ఏమండి సేనాధిపతి గారు, నేను వెళ్తాను ఖచ్చితంగా అన్నాడు. అరే, నువ్వు వెళ్ళినా కూడా నీకే బహుమానం కూడా రాదయ్యా, అదే మంచి వార్త ఏం కాదు. ఈరోజు నువ్వు చెప్పే వార్త, దావీదు గారికి చెప్పే వార్త పెద్ద బహుమానం వచ్చే వార్త కూడా కాదు, ఎందుకు నువ్వు పరిగెడతానంటావు అండి. లేదండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏం చేస్తాడు? సరే వెళ్ళు అన్నాడు. ఈ మొదట కూషి అనేటువంటి వాడు మంచి వార్త తీసుకొచ్చేవాడి కంటే దాటి వెళ్ళిపోయాడు. కొంతమంది పరుగులో అబ్బో బాగా పరిగెడతారు, ఏది వార్త చెప్పడానికి. పరిగెట్టుకుండా వెళ్ళాడు. దావీదు గారి దగ్గర నుంచి ఒక భటుడు చూస్తున్నాడు, దూరం నుంచి ఎవరో వస్తున్నారండి అని. ఎవరో సరిగ్గా చూడాలి. ఆ వచ్చేవాడు అహిమయస్సు లాగా ఉన్నాడండి అన్నాడు. అహిమయస్సా? చాలా మంచివాడు వాడు. ఏది వార్త లేకుండా అందరిని దాటుకొని పని లేకుండా వస్తున్నవాడు మంచోడే, చెడ్డోడేం కాదు. వాడు చాలా మంచివాడు, రాని ఏం చేస్తాడో చూద్దామా. వచ్చాడు, గబగబా వచ్చాడు. ఏంట్రా వార్త ఏంటంటే, ఏమోనండి, ఏం జరిగింది అక్కడ, ఏం జరిగిందని అడిగాడు దావీదు గారు. అక్కడ మాత్రం ఏదో జరిగిందండి, అల్లరి మాత్రం జరుగుతుందండి అని చెప్పాడు. ఈడేవుడు సరైన వార్త లేకుండా వచ్చాడని దావీదు అన్నాడు. అరే వాడిని పక్కన పెట్టు అన్నాడు.
ఎందుకు వచ్చినట్టు వాడు? వార్త ఏది? క్లారిటీ ఏది? పరిగెట్టడానికి పరిగెడితివి, వార్త తీసుకొని వస్తువి, కానీ ఆ వార్తలో క్లారిటీ ఏది? సబ్జెక్ట్ ఏది? టాపిక్ ఏది? అది వాడిని పక్కన పెట్టరు అన్నాడు. అప్పుడు ఖుషి మామూలుగా ఆయన రన్నింగ్ కాదు, మామూలు రన్నింగ్లోనే వచ్చాడు ఆయన. అక్కడ ప్రారంభించినప్పుడు ఆయన్ని దాటి వచ్చాడు, కానీ సుఖం ఉంది, మెసేజ్ లేదు. ఖుషి వచ్చిన తర్వాత ఆయన చాలా సైలెంట్, చాలా మంచిగా జవాబు చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? నీ శత్రువులందరూ చనిపోతున్నారయ్యా అని చెప్పాడు. శత్రువుల సంగతి కాదురా, నా కుమారుడు అబ్షలోం సంగతి చెప్పన్నాడు. చాలా తెలివిగా చెప్పాడు. మన శత్రువులందరూ ఏ విధంగా ఉన్నారో మీ కుమారుడు కూడా అలాగే ఉన్నాడండి. మారు మాట్లాడకుండా, సబ్జెక్ట్ ఉంది అందులో, వార్త అర్థమైంది. నా కుమారుడు చనిపోయాడు, చెప్పకనే చెప్పేశాడు. ఈ అహిమయస్సు లాంటి వాళ్ళు ఉంటారు, ఊరగ పరిగెడుతుంటారు, కానీ సబ్జెక్ట్ ఉండదు, వార్త లేదు. మీరు ఈ అధ్యాయం చదువుకొని చాలా ఫన్ ఉంటుంది అందులో. వాడు ఎందుకు పరిగెత్తాడు? వద్దన్నాడు కదా, అప్పటికి సేనాధిపతి వద్దన్నాడు. నువ్వు వెళ్తే సుఖం లేదు, నీకు బహుమానం కూడా ఇచ్చేవాళ్ళు లేరు. ఖుషీకి ఏమైనా బహుమానం ఇచ్చాడా? వార్త తెలియగానే అయ్యగారు గదిలోకి వెళ్ళిపోయి నా కుమారుడా అని ఏడ్చుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. వాడికి బహుమానం ఏంట్రా, మంచి వార్త తెచ్చాడు అన్నాడా? లేదు. వార్త వలన ప్రయోజనం లేదు, నువ్వు అందులో వార్త కూడా సరిగా ఇవ్వలేదు. కానీ అనవసరంగా, అంటే గురి లేకుండా పరిగెత్తే రకాలు ఇలాంటి వాళ్ళు ఊరికే పరిగెడుతుంటారు. అందుకే పౌలు గారు, నేను గురి లేకుండా పరిగెత్తటం లేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. పరిగెత్తటం అనేది 3 విధాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటి భౌతికంగా. ఈ లోకంలో ప్రతి మనుషుడు ఏదో ఒక విషయంలో బిజీగా ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. దేవుని పిల్లలుగా మనము పరిగెత్తటంలో దేవుడు మనల్ని ఆ విషయంలో ఆశీర్వదించాలంటే మనం పరిగెత్తుట అవసరం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం పరిగెత్తుట వలన బహుమానం కలుగుతుంది అని దేవుని వాక్యం చదువుతున్నాం. కాబట్టి భౌతికంగా మనం కూడా విశ్వాస జీవితంలో పరిగెత్తినప్పుడు మనకి ఎలాంటి బహుమానం కలుగుతుందో ఒక 2-3 భక్తులను మనం చూడవచ్చు భౌతికంగా. అంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో మనం కూడా స్పీడ్గా ఉండాలి, వేగంగా ఉండాలి, పరిగెట్టుచున్న వారిగా ఉండాలి, ఆ సమయాన్ని గుర్తించిన వారిగా ఉండాలి, ఆ వాల్యూస్ను గుర్తించిన వారిగా ఉండాలి, పరిగెట్టే వారిగా ఉండాలి. బైబిల్లో పరిగెత్తినటువంటి కొందరు వ్యక్తులు, చాలామంది పరిగెత్తారు. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన ఆదికాండం 18వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోవచ్చు. 18వ అధ్యాయంలో మమ్రే అనే దగ్గర ఆయన గుడారం వేసుకొని ఉన్నాడు. సింధూర వృక్షం క్రింద కూర్చున్నో తన గుడారం, చిన్న గుడారం వేసుకొని సారమ్మ, అబ్రహాం గారు ఉన్నారు, ఆయన పనివాళ్ళు సుమారు 300 మంది పనివాళ్ళు, ఆయన పొలం అవన్నీ చూసుకునేటువంటి గేదెలు, ఒంటెలు, గాడిదలు అన్నిటిని చూసుకునేటువంటి వారు 300 మంది పనివాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి మాత్రం చిన్న గుడారం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఈ లోపుగా దూరము నుండి ఎవరో ఒక 3 వస్తున్నట్టు, మనుషులు వస్తున్నట్టు ఆయన చూశాడు. వెంటనే ఆయన లేచి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆహ్వానించాడని 2వ వచనంలో రాయబడింది. సో పరిగెత్తాడు. అబ్రహాము ఫిజికల్గా అప్పటికి చాలా పెద్ద వృద్ధుడై ఉన్నాడు, కానీ అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహ్వానించాడు. రిసీవ్ చేసుకోవటంలో అబ్రహామును ఫాలో అయితే అది చాలా ప్లీజింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో అలాగనే 6వ వచనములో ఆయన ఇంకా పరిగెట్టడం మొదలు పెట్టాడు. అయ్యా రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అయ్యా మీరు మంచి ఎండవేళ వచ్చారు, ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాల్సిందే అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అబ్రహాం మళ్ళీ పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తన మందలోనికి వెళ్ళి అక్కడ పనివాణ్ణి కలుసుకున్నాడు. రే బాబు, ఒక అయ్యగారు వాళ్ళు వచ్చారు, ఒక మంచి లేగ దూడని ప్రిపేర్ చేయి అని చెప్పేశాడు. అక్కడ పరిగెట్టుకుంటూ మళ్ళీ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ గుడారంలోకి వెళ్ళాడు, అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అది పరుగే అంటే కొన్ని చోట్ల త్వరగా అని కూడా రాయబడి ఉంది. త్వరగా పరిగెత్తుచూ ఉన్నాడు. అమ్మగారి దగ్గరికి వచ్చాడు. అమ్మగారి దగ్గర 3 వచ్చారమ్మ, 3 మానికలు పిండి అన్నాడు. అంటే 3 వచ్చారు, 3 గిద్దలేమని కాదా చెప్పండి. 3 మానికలు పిండేసి పిసికి
రొట్టెలు చేసేయమని చెప్పాడు. అంత అడావుడు. ఒక్కోసారి అడావుడిలో ఎన్ని వేస్తామో తెలియదు, ఎన్ని వేయమంటామో కూడా తెలియదు. బహుశా మిగిలిపోయిన తర్వాత అమ్మగారు అడిగి ఉండదు, నువ్వేగా ఇన్ని చెప్పింది, ఏంటి ఇన్ని మిగిలిపోయిన. అందులో పురుషుల కంట, ఎవరో చెప్తారు, పురుషుల కంట వండిన కూర కనబడకూడదు గంట. తినేటప్పుడు ఈ వేసిన కూరే వాళ్ళకి కనపడాలంట, కానీ వండింది మొత్తం కనపడకూడదండి. కనపడింది అనుకోండి, మా ఫ్రెండ్ వస్తున్నాడు, వడ్డించు, ఇంకా వడ్డించు అంటుంటుంటాడు. ఎందుకంటే అది చూశాడు కదా. ఆవిడకేమో అది ఉన్నా కూడా ఆమెకు తెలుస్తుంది, ఈయనకి ఇంత కావాలి, ఆయనకి అంత కావాలి, పిల్లలకి అంత కావాలి, వాళ్ళకి ఇంత కావాలి, వీళ్ళకి ఇంత కావాలి అని ఆమెకి తెలిసిపోద్ది. ఇది చాలన కూడా చాలదండి. మనకేమో అంతుండే అనిపిస్తుంది అంట, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. ఉం? బహుశా అబ్రహాం గారు 3 మానికలు వేపిస్తేనే కదమ్మా. ఏమంటే మీరు 3 మానికలు వేపించారు, మిగిలిపోయిందండి, అంతెందుకు మిగిలిచ్చావు, వేస్ట్ చేయకూడదు, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు పెట్టకే. బహుశా అందులో పనివాడు కూడా సామాన్యుడు కాదు, మొత్తం తయారు చేసుకొని మొత్తం తెచ్చాడు పెట్టాడంట. దూడని తెచ్చాడు. సగం ఉంచుదాంలే అయ్యగారు వాళ్ళకి అనుకోలేదు, మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తృప్తిగా భోంచేశారు. పరిగెత్తడం, ఇలా పరిగెత్తడం. అలాగే అమ్మగారు చాలా హడావుడిగా పనిచేస్తారు. తన ఇంట్లో పని వాళ్ళు హడావుడిగానే, అందరూ పరిగెత్తి పరిచర్య చేశారు. దానివల్ల ఏం జరిగింది తెలుసా? ఆ వచ్చినటువంటి దేవదూతలు అన్నారు, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తామన్నారు. బాగా పెడితే ఎందుకు రారులే అనుకోవచ్చు మనం. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాం. పెట్టిన వాళ్ళ దగ్గరికి బాగానే వస్తారు, పెట్టిన వాళ్ళ దగ్గరికే. వాళ్ళు పెట్టినందుకు కాదు, వారు అసలు అబ్రహాముకి శుభవార్త చెప్పటానికి వచ్చారు. ఆతిథ్యము అనేది అది వారి ధర్మం క్రింద చేశారు అంతే. కానీ అసలు వారు తీసుకొచ్చింది శుభవార్త ఏంటంటే, వచ్చే సంవత్సరం దేవుడు మీకు ఒక గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మనము భౌతికంగా మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సేవకులు, దేవుని సంఘము బిడ్డలు, విశ్వాసుల విషయంలో, సంఘం విషయంలో మనం ఒక చురుకుగా పరిగెత్తేటువంటి వారిగా, ఆతిథ్యం చేయడంలో కానీ, రిసీవ్ చేసుకోవడంలో కానీ మనము పరిగెత్తు వారిగా ఉంటే దానికి తగిన బహుమానాన్ని మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. అండ్ అనదర్ పర్సన్, మనకు తెలుసు, మరొక సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక వివాహ కార్యక్రమం జరుగుతుంది. వివాహ కార్యక్రమం జరగడానికి అబ్రహాం గారు ఏం చేశారు తెలుసా? ఇషాకుకి వివాహం చేయాలి, తన కుమారుడికి వివాహం చేయాలి. ఎలియాజర్ అనేటువంటి తన దగ్గర నమ్మకంగా పనిచేసిన తన పనివానికి ఒక విషయాన్ని చెప్పాడు. బాబు, నువ్వు మా స్వదేశానికి వెళ్ళి నాకు ఒక మంచి కోడల్ని తీసుకొని రావాలి అని పంపించాడు. ఎలియాజరు వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు, దేవా, మరి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించారు, మా యజమాని నాకు అప్పగించారు, ఆయన నన్ను నమ్మారు, నేను తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు ఇక వెనక ముందు చూడకుండా. కాబట్టి ఒక మంచి అమ్మాయి కావాలి, అది కావాలి అని అంటే నాకు ఒక చిన్న నిదర్శనం కావాలి. ఏమిటి అని అంటే, నేను ఈ బావి దగ్గర కూర్చున్నాను, ఎవరైతే నేను మంచినీళ్ళు అడిగినప్పుడు నాకు మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా నా ఒంటెలకి నీళ్ళు ఇచ్చేటువంటిది, ఒక చిన్న టెస్ట్ పెట్టుకున్నాడు అనమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు, చూస్తున్నాడు. అదే సమయానికి రిబ్కా వచ్చేసింది. రిబ్కా రాగానే ఎలియాజరు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట అమ్మాయి దగ్గరికి. అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళితే అమ్మాయి ధైర్యంగా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ పోతున్నాడండి, అందులో బావి దగ్గర ఎండవేళ ఒక్కతే వచ్చింది. ఆ ఒక్కతే వచ్చిన అమ్మాయి దగ్గరికి ఒక ఆయన పరిగెడుతున్నాడంటే ఈ అమ్మాయి రెండంతలు పరిగెత్తాల్సింది. కానీ ఆ అమ్మాయి కూడా చాలా దేరుగా నిలబడి ఉంది అక్కడే. నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని చెప్పగానే టక వెంటనే ఆయనకి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు, ఒకవేళ మీరు చదువుకున్నట్లయితే 17వ వచనంలో ఎలియాజరు పరిగెత్తాడు అని రాయబడింది. ఆ తర్వాత ఆవిడేం చేసింది తెలుసా అండి? మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఆవిడేమందంటే, ఏమండి మీ ఒంటికి కూడా నీళ్ళు ఎట్టాలా అని అడిగింది. ఆహా, అర్థమైపోయింది ఆయనకి. పెట్టాలమ్మా.
రెబెకా పరిగెత్తటం మొదలెట్టింది. పెళ్లి కూతురు కూడా పరిగెడుతుంది. పెళ్లి పెద్ద పరిగెడుతున్నాడు, పెళ్లి కూతురు చెప్పరే పెళ్లి కూతురు కూడా పరిగెడుతూ ఉందట. 20వ వచనంలో ఆమె పరిగెట్టి పరిగెట్టి నీళ్లు పెట్టడం మొదలు పెట్టిందంట. పరిగెట్టడం కాదు, ఇప్పుడున్న పెళ్లి కూతుర్లు పరిగెత్తటం కాదు, పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ అమ్మను పరిగెత్తిస్తారు, వాళ్ళ నాన్న పరిగెత్తిస్తారు, వాళ్ళ అన్నల్ని పరిగెత్తిస్తారు పెళ్లి కూతురులో. కానీ రెబెకా అలాంటి ఏమి లేదు. ఆవిడ మాత్రం పరిగెట్టి పరిగెట్టి ఆ వంటలకి నీళ్లు పెట్టడం మొదలెట్టిందట. 27వ వచనంలో కూడా ఆవిడ పరిగెడుతూనే ఉంది. ఇంటికి పరిగెత్తుకుంటూ వార్త తీసుకొని వెళ్ళింది. చాలా అర్జెంటుగా ఇంటికి వార్త తీసుకొని వెళ్ళి, సో అండ్ సో పర్సన్ని నేను కలిశాను, అబ్రహాము అనేటువంటి మన బంధువుల దగ్గర నుంచి ఆయన వచ్చారట అని చెప్పగానే, వీళ్ళకంటే ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, అమ్మాయి అన్న. ఆయన ఇంకా పరిగెట్టడం మొదలెట్టాడు. ఆయన ఇంటి దగ్గర నుండి ఆయన్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పి లాబాను పరిగెత్తుకుంటూ వచ్చాడంటే 29వ వచనంలో. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యమ్మ ఇంటికి రండి అని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పెళ్లి సంబంధాలు పరిగెత్తి పరిగెత్తి చూసుకోవాలి. చూద్దాములే ఎవరంట ఆయన, ఎంత ఉందంట, ఎంత దూరం అంట, దగ్గర దూరమా, ఉద్యోగం ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేకపోతే మామూలు ఉద్యోగమా, వెనక పొలం ఉందా, బ్యాక్ గ్రౌండ్ ఉందా, ఫ్రంట్ గ్రౌండ్ ఉందా. ఈ బ్యాక్ గ్రౌండ్ చూసే లోపల మన అందరికీ ఫ్రంట్ గ్రౌండ్ వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు కుర్రోళ్ళందరికీ ఫ్రంట్ గ్రౌండ్ ముందే ఉంటుంది. సో అది రాకముందే పరిగెత్తితే మంచిది. బ్యాక్గ్రౌండ్ తర్వాత సంగతి, ఫ్రంట్ గ్రౌండ్ రాకముందే మనం చూద్దాం నిదానంగా అనుకుంటే ఎగిరిపోతుంది, ఛాన్సెస్ దొరకటం లేదు. పెళ్లి సంబంధం వచ్చింది అనగానే శైలు పరిగెత్తటం మొదలు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిగెత్తి, ఆయన పరిగెత్తి, ఈవిడ పరిగెత్తి, వాళ్ళ అన్న పరిగెత్తి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ సకల మర్యాదలు చేసిన తర్వాత, అమ్మా రెబెకా నువ్వు ఈయనతో పాటు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానంది. ఆవిడెంత స్పీడ్గా ఉందో చూడండి. వెళ్తావా అంటే వెళ్ళిపోతానని చెప్పేసింది. తక్కువని ఎక్కి వంటెక్కి కూర్చుంది. అన్నీ ఆమెకు అందిస్తున్నారు. ఏమన్నా మర్చిపోయావా? ఆ కిట్ ఏమన్నా మర్చిపోయావా లేదా? కిట్ మర్చిపోయా, కిట్ తీసుకురండి, మేకప్ కిట్ తీసుకురండి. అన్ని అందించడం మొదలెట్టి, ఎందుకంటే స్పీడ్గా ఉంది. అక్కడే అంత స్పీడ్ ఉంది. ఎగిరి గంతేసి ఒంటి మీద కూర్చుంది పెళ్లి కూతురు. అన్ని అమ్మ రే మర్చిపోబాకరా, అన్ని ముక్కు పొడకలు ఏమన్నా మర్చిపోయావా? రే మర్చిపోయిన అది తీసుకురండి. కొంతమంది పెళ్లి కూతురు అన్ని కూర్చొని చేపిస్తారు. రెబెకమ్మలా కదా, ఆవిడే పరిగెట్టి పరిగెట్టి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను మర్చిపోలేదండి, నేను ఆలస్యము అమృతము కూడా విషమైపోతాడు. పెళ్లి సంబంధాల విషయాల్లో నేను ఎప్పుడు చెప్తుంటా, ఆడపిల్ల గల్ల వాళ్ళు పెళ్లి సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి, మరియు స్పీడ్గా స్పందించాలి. లేటు చేశారంటే ఇంకా లేట్ అలాగే ఉంటుంది. రెబెకా పరిగెత్తింది, పని ఆయన పరిగెత్తాడు, వాళ్ళ అన్న పరిగెత్తాడు, అందరు పరిగెడితే ఎంత అద్భుతమైన పెళ్లి జరిగింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతా. భౌతికంగా మనము బహుమానము పొందాలి, ఆశీర్వదించబడాలి, మేలు పొందాలి అనుకున్నట్లయితే వి మెయింటైన్ ద టైమ్ అండ్ అర్జెన్సీ. వి ఆర్ టు నో ద అర్జెన్సీ ఆఫ్ ద థింగ్స్. విషయంలో ఉన్నటువంటి అర్జెన్సీని గుర్తించాలి. అబ్రహాము గుర్తించాడు, రిసీవ్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్. అండ్ ఎలియాజరు, రెబెకా, లాబాన్ గుర్తించారు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అండ్ ద సెకండ్ థింగ్, ఒకటి భౌతికంగా, రెండవది స్పిరిచువల్గా, ఆత్మీయంగా కూడా మనము పరిగెత్తేటువంటి వారిగా ఉండాలి. ఆదికాండం 33వ అధ్యాయము
4వ వచనము 10వ వచనములో చూచినప్పుడు ఇక్కడ ఏసావు పరిగెడుతున్నాడు అనే మాట మనం చదువుతాం. మనందరికీ తెలుసు యాకోబు ఏసావు అన్నదమ్ములు. సో తమ్ముడు యాకోబు అన్నయ్యని మోసం చేశాడు. అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. ఆశీర్వాదాలు, తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. అది మోసం చేసి యాకోబు తీసుకున్నాడు. అండ్ పర్సనల్గా యాకోబు తన అన్నని డైరెక్ట్గా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా లాగేసుకున్నాడు బలవంతంగా. ఇలాంటి వాడు వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అయింది. మళ్ళా తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నాడన్న వార్త అన్న ఏసావుకి తెలిసింది. తెలిసినప్పుడు తను తనకున్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తున్నాడన్న సంగతి వార్త యాకోబుకి తెలిసింది. యాకోబు ఇప్పుడు తన మామ ఇల్లు వదిలిపెట్టాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి తన స్వదేశానికి, సొంత గృహానికి వస్తున్నాడు. అక్కడ అన్నయ్య ఉన్నాడు. మరి నేను మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను. అండ్ అన్నని మోసం చేసి నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను, ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏ ముఖంతో అక్కడికి వెళ్ళాలి? ఒకవేళ నేను గనక వెళితే నా పరిస్థితి ఎలా ఉంటుందని చాలా భయపడిపోయాడు. అందుకే 32లో ఎంతో భారంగా ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడ 33వ అధ్యాయంలో ఆయన వచ్చేస్తున్నాడన్న సంగతి తెలిసి, అన్న తన సైన్యంతో వస్తున్నాడని తెలిసి చాలా భయపడిపోయాడు. దానికోసం చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. తన భార్యల్ని, తన యొక్క గొర్రెల్ని, తన సైన్యం అంతటిని కూడా ముందు పంపించి తను లాస్ట్లో ఉన్నాడు. ఎందుకంటే అన్న ఒకవేళ వచ్చినప్పుడు ఏదైనా సీరియస్ థింగ్స్ కనుక ఉన్నట్లయితే అదేదో ముందే జరిగిపోద్ది, నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం కూల్ అవుతాడు అన్న ప్లానింగ్లో ఆయన ముందే ఇవన్నీ తీసి చూపించాడు. అన్నొచ్చాడు. అన్నొచ్చిన తర్వాత పరిగెత్తుకుంటా వచ్చాడు. 4వ వచనం, పరిగెత్తుకుంటా వచ్చి యాకోబు మెడ మీద పడి ఇద్దరు కన్నీరు కార్చి ఏడ్చుకున్నారు. నేను ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, యాకోబు చాలా భయపడిపోయాడు కదా, లోపల భయంతో ఉన్నాడు. తన అన్న క్షమిస్తాడా లేదా అని. అన్న క్షమించటానికి పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. తన తమ్ముణ్ణి, తను మోసం చేసిన తమ్ముణ్ణి, ఇంటిలో తండ్రిని మోసం చేసిన తమ్ముణ్ణి, ఇంటి నుండి పారిపోయి 20 సంవత్సరాలు కనీసం ఒక్కసారి కూడా వెనక్కి రాకుండా ఉన్నటువంటి తమ్ముణ్ణి క్షమించటానికి తన అన్న పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యాకోబు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఒకవేళ 10వ వచనంలో అంటాడు, అన్నయ్య నేను నీలో దేవుని ముఖమును చూచినట్లుగా నీ ముఖాన్ని నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏసావులో ఆయన ముఖములో ఏం కనబడుతుందంటే దేవుడు కనపడుతున్నాడు. యాకోబు చూశాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. లోపల క్షమాగుణము, దేవుడున్నాడు లోపల. దేవుని ముఖాన్ని చూసినట్లుగా నీ ముఖాన్ని చూశాను అన్నయ్య. ఐఎమ్ వెరీ ప్లీజింగ్ అబౌట్ యూ. కన్నీరు గార్చి వాటేసుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we must run for the forgiveness, just like ఏసావు తనని స్వయంగా మోసం చేసిన తమ్ముణ్ణి క్షమించటానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. నా తమ్ముడు తిరిగి వస్తున్నాడు, నా దగ్గరికే వస్తున్నాడు అని తెలిసినప్పుడు రాని వాడి సంగతి చూస్తాను అనుకోలేదు. హీ స్టార్ట్స్ టు రన్ టు ఫర్గివ్నెస్. క్షమించాలి వాడిని క్షమించిన ఇంటికి తీసుకొని రావాలి. పరిగెత్తండి, దానికి బహుమానం వస్తుంది. దేవునికి స్తోత్రం. సో ఇంకా మనము చూసినట్లయితే బైబిల్లో మోషే
కాలములో సంఖ్యాకాండం 16 అధ్యాయం 47 నుండి 50 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోవచ్చు. మోషే కాలములో ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ అధ్యాయం మీరు తర్వాత చదువుకుని మీకు అర్థమవుతుంది. దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా కొంతమంది లేచారు. వారు కొరహు అండ్ సమ్ బ్యాచ్. అక్కడ వీళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చాడు. వారందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి యొక్క ధూపార్తులు తీసుకొని బలిపీఠానికి కవరింగ్ చేస్తారు. అయితే ఈ చనిపోయిన వాళ్ళను బట్టి ఇజ్రాయేలు పాళెములో ఒక చిన్న సనుగుడు మొదలైంది. ఈ నాయకుల్ని అనవసరంగా తిట్టుకుంటున్నారు. ఏమయ్యా, మీ వలన వాళ్ళు ఎంతమంది చనిపోయారని. మేమేం చేశారా? వాళ్ళే వ్యతిరేకంగా లేచారు, దేవుడు చూసుకున్నాడు, వాళ్ళు చనిపోయారు. మేమేం చేశాం? మా యొక్క పరిచర్యను వాళ్ళు శంకించారు, వాళ్ళు ఏదో చేసి వాళ్ళేదో చేయాలనుకున్నారు, వాళ్ళని దేవుడు చూసుకున్నాడు. కానీ ప్రజలు కొన్నిసార్లు పాజిటివ్ థింగ్స్ అర్థం చేసుకోకుండా నెగిటివ్గా ఆలోచించి ఇజ్రాయేలు ప్రజలు ఈ మోషేని అహరోను మీద సణుగడం మొదలెట్టారు. అది దేవుడు విన్నాడు. వీళ్ళకి తెలియక ముందే, వీళ్ళకి తెలిసినా కూడా మనం ఏం చేస్తాం, వాళ్ళు అపార్థం చేసుకున్నారు అని బాధపడుతున్నారు. కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు తన దాసుల విషయంలో చర్య తీసుకున్నాడు. పాలెంలో తెగులు మొదలైపోయింది. కొన్ని వేల మంది మరణించడం మొదలుపెట్టారు. మోషే గ్రహించాడు, అరే వీళ్ళు నాకు వ్యతిరేకంగా తిట్టుకుంటున్నారు, అపార్థం చేసుకొని నష్టపోతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనకు తోచినట్లుగా మన మనసులో నుంచి ఆలోచించి అపార్థం చేసుకుంటే అది మనకి నష్టం అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. చాలా మంది అలాగే అపార్థం చేసుకొని అదే నిజం అనుకొని దానిలోనే ఫాలో అవుతూ ఉంటారు. అది మనకి నష్టం కలిగిస్తుంది. పాళెములో తెగులు మొదలైంది. అందరూ వేల మంది చనిపోతున్నారు. మళ్ళీ మోషేని గుర్తించాడు. వెంటనే అహరోనుకి చెప్పాడు, ఏ అహరోను అన్నయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ప్రజల పక్షంగా వెళ్ళు. నువ్వు ఎక్కడి నుండి, ఈ గుడారం దగ్గర నుండి ప్రజల గుడారాల్లోకి వెళ్ళిపో. వాళ్ళందరికీ ప్రాయచిత్తార్థంగా ఒక బలి నర్పించు. దేవుడు కనికరిస్తాడు, తెగులు ఆగిపోద్ది. అహరోను పరిగెత్తుకుంటా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. బికాస్ ఇట్స్ వెరీ సీరియస్ టైం. అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జనులు నివసించే పాళెము దగ్గరికి వెళ్ళి, ఎవరేమనుకుంటే నాకేంటి, ఒక బలిని అర్పించి, దేవునికి ప్రాయచిత్తార్థ బలిని అర్పించి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అహరోను బలి అర్పించాడో తెగులు ఆగిపోయింది. ప్రజలందరూ సేవ అయిపోయారు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదా. పరిగెత్తు. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రన్ ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు పరిగెత్తేటువంటి వారిగా ఉండు. బికాస్ దే ఆర్ పెరిషింగ్. నశించిపోతున్నారు, ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలు అపార్థాలు చేసుకొని నశించిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. వారి కొరకు ఒక యాజకుడుగా, దేవుని బిడ్డలుగా, రాజులైన యాజకులుగా ప్రభు మనల్ని చేశాడు. కాబట్టి we are to go and pray for the people. ప్రజల కొరకు మనం ప్రాయశ్చితం చేయాలి. పరిగెత్తాడు అహరోను. పరిగెత్తకపోతే చాలా నశించిపోతున్నారు. అందుకని మన చుట్టూ అనేక వేల మంది, లక్షల మంది మరణిస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని మనం పరిగెత్తాలి. మనం సైలెంట్గా కూర్చుంటే కాదు. దేవుని పిల్లలైన మనం ఆత్మీయంగా ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకై పరిగెత్తేటువంటి వారిగా ఉండు. పరిగెత్తితే బహుమానం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుల కార్యం 20:24లో, నేను క్రీస్తును గూర్చి సువార్త ప్రకటించడానికి పరిగెడుతున్నాను, యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెడుతున్నాను అంటాడు. పరిగెడదాం స్పిరిచువల్గా. ఒకటి, భౌతికంగా మనం ఆశీర్వదించబడటానికి పరిగెత్తే వారిగా ఉండాలి. రెండవది, ఆత్మీయంగా ఆత్మలను రక్షించటానికి పరిగెత్తు వారిగా ఉండాలి. అండ్ ఫైనల్లీ, పరలోక సంబంధమైన పరుగు. మొదటిది భౌతికమైన పరుగు, రెండవది ఆత్మీయమైన పరుగు, మూడవది
పరలోక సంబంధమైన పరుగు. లూకాసు వార్త 19:4 జక్కయ్య, మనందరికీ బాగా తెలుసు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన సుంకపు గుత్తదారుడు. ఆయనకి యేసుక్రీస్తు వారిని చూడాలి అని అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి 19:4 పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారిని కలుసుకున్నారో. యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. వచ్చినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. దట్స్ వై జక్కయ్యాస్ రన్నింగ్ ఫర్ జీసస్. యేసయ్యను చూడాలి. ఐ వాంట్ టు మీట్ హిమ్. ఐ వాంట్ టు సీ జీసస్, హిస్ లవ్, హిస్ కంపాషన్, హిస్ ఫర్గివ్నెస్. పరిగెత్తాడు, చూశాడు. He got a lot of experience with Jesus personally. That's why he confessed his sin. ఒప్పుకున్నాడు, తప్పు చేశాను నాయన, పాపం చేశాను, పొరపాటు చేశాను, ఇక ఎన్నడు కూడా ఇలాంటి పనులు చేయను. ఆహా, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. పరసంబంధమైన రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో వెళ్ళడానికి మనము పరిగెత్తు వారిగా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 అంటాడు, నేను పరిగెత్తాను ఎందుకంటే నాకు ఇక మీదట జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. అందుకనే ఆయన ఫైనల్గా ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? నా కిరీటం ఉంది, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. ఫిలిప్పి 2:16, నేను వ్యర్థముగా పరిగెత్తలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, పరిగెడుతున్నావు, బాగుంది. వ్యర్థంగా పరిగెడుతున్నావా? అర్థం చేసుకొని పరిగెడుతున్నావా? పరిగెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసిగా మనం భౌతికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం కోసం మనం ఏదో సైలెంట్గా కూర్చుంటే కాదు. దాని కొరకు మనం పని చేయాలి, పరిగెత్తే వారికి ఉండాలి. ఆయన ఆత్మలను రక్షించడానికి, ఆత్మీయమైన పరిచర్య, క్షమించడానికి, రక్షణ పొందడానికి. క్షమాపణ అనేది ఇట్స్ ఏ స్పిరిచువల్ వర్క్. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హార్ట్. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, నీవు క్షమిస్తే నీవు కూడా క్షమించబడతావు. సో అది ఆత్మ సంబంధమైన కార్యం, క్షమాపణ. యేసుక్రీస్తు వారు కూడా క్షమించడానికి ప్రతి ఒక్కరిని క్షమించాడు. పరిగెడదాం, శారీరకంగా, ఆత్మీయంగా, పరసంబంధంగా పరిగెత్తువారిగా ఉండి వ్యర్థంగా పరిగెత్తొద్దు. అనవసరమైన వాటి కొరకు పరిగెత్తొద్దు. మేలైన వాటి కొరకు పరిగెడదాం. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూస్తూ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాము. చెప్పండి, ఆ లాస్ట్ మాట చెప్పండి, పరిగెత్తుదాము అని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, పరిగెడదామని చెప్పండి. సిగ్గుపడతా కాదు, గట్టిగా చెప్పండి. పరిగెడదామంటే నువ్వు పక్కన వాళ్ళు పరిగెత్తుదామా లేదా మనం కూడా పరిగెడదామా? ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అపోస్తలుడైన పౌలు గారు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నేను పరిగెడుతున్నాను, మీరు కూడా పరిగెట్టండి. పరిగెట్టినటువంటి వారందరూ ఎలాంటి బహుమానం పొందారో ప్రభు, మేమందరం కూడా అలాగున తండ్రి ఆత్మీయంగా, శారీరకంగా ఆ పరసంబంధమైనటువంటి పరుగును కలిగిన వారమై తగిన ప్రతిఫలం పొందుటకు దీవించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.